అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంటర్లింక్ నెట్వర్క్లో వచ్చిన ఒక పెద్ద అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. నిజం చెప్పాలంటే ఇది నెట్వర్క్ భవిష్యత్తునే మార్చేయగల ఒక ముఖ్యమైన మార్పు. అయితే అసలు విషయానికి వెళ్లే ముందు ఒక సూపర్ న్యూస్. మనం ఒక అద్భుతమైన మైలురాయిని దాటేశాం. మన ఇంటర్లింక్ కమ్యూనిటీ ఇప్పుడు ఏకంగా 50 లక్షల మంది సభ్యులను దాటింది. అద్భుతం కదా? అసలు ఈ భారీ ఎదుగుదలే మనం ఈరోజు మాట్లాడుకోబోయే మార్పులకు కారణం. అవును, నెట్వర్క్ ఇంత సక్సెస్ అయిందంటే అది కేవలం నంబర్స్ గురించి కాదు. ఇంత పెద్ద కమ్యూనిటీకి ఒక పటిష్టమైన, అందరికీ న్యాయం చేసే ఒక ఎకనామిక్ ప్లాన్ ఉండాలి కదా. అందుకే ఈ ఎదుగుదలతో పాటు వచ్చిన బాధ్యతను కూడా ఇంటర్లింక్ తీసుకుంటుంది. సరే, మరి అసలు మార్పు ఏంటి? బేస్ రేట్ హ్యావింగ్ అంటే ఏంటో ఇప్పుడు సింపుల్గా క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ బేస్ రేట్ హ్యావింగ్ అంటే ఏంటంటే చాలా సింపుల్. కొత్తగా మైన్ చేసే ఐటీఎల్జీ టోకెన్ల బేస్ రేట్ను పర్మనెంట్గా 50%, అంటే సగానికి సగం తగ్గించే ఒక ప్లాన్డ్ ఈవెంట్ అన్నమాట. దీని వెనకున్న మెయిన్ ఐడియా ఏంటంటే నెట్వర్క్లోకి కొత్తగా వచ్చే టోకెన్ల సప్లైని కంట్రోల్ చేయడం. చూశారు కదా, మార్పు చాలా క్లియర్గా ఉంది. ఇంతకుముందున్న ఫుల్ బేస్ రేటు ఇప్పుడు స్ట్రేట్గా 50%కి తగ్గించేశారు. అంటే మైనింగ్ ఫార్ములాలో ఉన్న ఆ బేస్ రేట్ని సగానికి కోసేశారనమాట. అయితే ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మార్పు కేవలం బేస్ రేట్కి మాత్రమే. మన కోర్ మైనింగ్ మెకానిక్స్ కానీ, హెచ్ఎన్పి లాజిక్ కానీ, లేదా మనకొచ్చే ఇన్సెంటివ్ స్ట్రక్చర్లో ఎలాంటి మార్పులు లేవు. అవన్నీ సేమ్ టు సేమ్ ఇంతకుముందు ఎలా ఉన్నాయో అలానే కంటిన్యూ అవుతాయి. సరే, బావుంది. మరి ఈ మార్పు వల్ల మన లింకర్స్కి లాభమా, నష్టమా? అసలు మన మీద దీని ఎఫెక్ట్ ఏంటి? ఈ హ్యావింగ్ వల్ల మన కమ్యూనిటీకి మనం పెడుతున్న ఎఫర్ట్కి దొకే 3 ముఖ్యమైన బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటి బెనిఫిట్ ఏంటంటే రియల్ స్కేర్సిటీ, అంటే నిజమైన కొరతను సృష్టించడం. ఆలోచించండి, ప్రతి మైనింగ్ సెషన్లో తక్కువ ఐటీజీఎల్డీ టోకన్లు బయటికొస్తే ఏమవుతుంది? సప్లై పెరిగే స్పీడ్ తగ్గుతుంది. కానీ అదే టైంలో నెట్వర్క్ను వాడేవాళ్లు డిమాండ్ పెరుగుతూనే ఉన్నాయి. ఇది సింపుల్ ఎకనామిక్స్. సప్లై తగ్గి డిమాండ్ పెరిగితే దాని విలువ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఈ చార్ట్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, సప్లై గ్రోత్ ఏమో తగ్గుతోంది, కానీ నెట్వర్క్ డిమాండ్ మాత్రం పైకి వెళ్తూనే ఉంది. రాను రాను ఈ గ్యాప్ పెరగడం వల్ల ఐటీఎల్జీకి ఉన్న స్కేర్సిటీ, దాని వాల్యూ ఇంకా స్ట్రాంగ్ అవుతాయన్నమాట. ఇక రెండో బెనిఫిట్, ఒక హెల్తీ ఎకానమీని బిల్డ్ చేయడం. అంటే కొత్త టోకన్లను మార్కెట్లోకి తీసుకురావడం, తగ్గించడం వల్ల ఇన్ఫ్లేషన్ ప్రెషర్, అంటే ధరలు పెరిగే ఒత్తిడి తగ్గుతుంది. ఇది మన మొత్తం ఇకోసిస్టమ్ ఎకానమీని స్టేబుల్గా ఉంచడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ మార్పు వెనుకున్న అసలు ఉద్దేశం ఏంటంటే మన నెట్వర్క్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్న లింకర్స్ పెట్టిన ఎఫర్ట్కి ఆ వాల్యూని కాపాడటం. వాళ్ళ టైం, వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా విలువైనవి. సో ఆ వాల్యూని ప్రొటెక్ట్ చేయడానికే ఈ మార్పు. ఇక మూడోది, చాలా చాలా ఇంపార్టెంట్ బెనిఫిట్, లాంగ్ టర్మ్ వాల్యూ. ఈ హ్యావింగ్ వల్ల ఐటీఎల్జీ అనేది ఏదో షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం ఫార్మింగ్ చేసేదిగా కాకుండా ఒక లాంగ్ టర్మ్ యూటిలిటీగా నిలబడుతుంది. ఇంటర్లింక్ నెట్వర్క్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయడానికి, ఒక స్టేబుల్ ఫ్యూచర్ని నిర్మించడానికి తీసుకున్న ఒక స్ట్రాటజిక్ స్టెప్ ఇది. సరే, ఇప్పటిదాకా బెనిఫిట్స్ చూసాం. ఇప్పుడు అసలు ఈ మార్పు వెనకున్న బిగ్ పిక్చర్ ఏంటో చూద్దాం. అంటే ఇంటర్లింక్ ఎకనామిక్ స్ట్రాటజీ వెనకున్న అసలు ఫిలాసఫీ ఏంటో అర్థం చేసుకుందాం. ఈ ఒక్క కొటేషన్ చాలు మొత్తం స్ట్రాటజీని అర్థం చేసుకోవడానికి. ఎస్ఐటీఎల్జీ అనేది షార్ట్ టర్మ్ ఫార్మింగ్ కోసం కాదు, సస్టైనబిలిటీ కోసం డిజైన్ చేయబడింది. అంటే త్వరగా లాభాలు సంపాదించడం కాదు, నెట్వర్క్ లాంగ్ రన్లో హెల్దీగా, బలంగా ఉండటమే ముఖ్యం. సో చివరికి మార్పులన్నింటి వెనుక ఉన్న పెద్ద గోల్ ఇదే. ప్రతి ఒక్క లింకర్కు బెనిఫిట్ ఇచ్చేలా ఒక స్ట్రాంగ్, ఫేర్, ఇంకా ఫ్యూచర్కి రెడీగా ఉండే ఒక ఎకానమీని క్రియేట్ చేయడం. ఇది మనమందరం కలిసి నిర్మించుకునే భవిష్యత్ అన్నమాట. ఇంటర్లింక్ నెట్వర్క్ నమ్మే 3 సింపుల్ ప్రిన్సిపల్స్ ఇవే. 1. నిజమైన మనుషులకు రివార్డ్ ఇవ్వాలి. 2. వాళ్ల నిజమైన కష్టానికి గుర్తింపు ఇవ్వాలి. 3. షార్ట్ టర్మ్ లాభాల కన్నా లాంగ్ టర్మ్ గ్రోత్కి వాల్యూ ఇవ్వాలి. ఇప్పుడు చేసిన ఈ మార్పు ఖచ్చితంగా ఈ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతోంది. అయితే ఈ టాపిక్ని ముగించే ముందు మనందర్నీ ఆలోచింపచేసే ఒక ప్రశ్న. షార్ట్ టర్మ్ గెయిన్స్ పక్కన పెట్టి
లాంగ్ టర్మ్ కమిట్మెంట్కి రివార్డ్ ఇచ్చే ఒక సిస్టమ్, అందులో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక బెటర్, సేఫ్ ఫ్యూచర్ని ఎలా నిర్మించగలదు? ఒక్కసారి దీని గురించి ఆలోచించి చూడండి.